బ్యాక్ టు న్యూస్. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఆరోపణల్ని ఖండించారు యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్. లోక్సభ స్పీకర్గా తాను నిష్పక్షపాతంగా వ్యవహరించారని, ప్రతిపక్ష నాయకురాలి ప్రసంగాన్ని అడ్డుకున్నాననే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు మీరా కుమార్. సమావేశాల చివరి రోజుల్లో పార్టీలకు అతీతంగా నేతలంతా తన పనితీరు ప్రశ్నించారని గుర్తు చేశారు. मैं जिस लोकसभा की स्पीकर थी उसके अंतिम सत्र के अंतिम दिन सभी दलों के नेताओं ने अपने अपने समापन भाषण दिए थे, जो कि रिकॉर्ड पर हैं, और सभी ने बिना किसी अपवाद के, सभी ने, चाहे वो प्रतिपक्ष के हो चाहे विपक्ष के हो, सभी ने मेरी कार्यशैली की सराहना की थी. मैं आज भी उनकी कृतज्ञ हूं. किसी ने भी ये आरोप नहीं लगाया था कि मेरा कार्य करने का ढंग पक्षपातपूर्ण. మోడీ అమెరికా పర్యటన విజయవంతమైందని అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన మోడీ 3 ఏళ్ల పాలనపై ట్రంప్ సైతం కితాబిచ్చారని హర్షం వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ మాత్రం నిరాశావాదంతో బాధపడుతోందని, అందుకే మోడీ విజయాలను ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవడం ఇది చాలా ముఖ్యమైన విషయం. దానితో పాటు ప్రధానమంత్రి మోడీ గారికి అమెరికా శ్వేత భవనంలో ఇచ్చిన ఆతిథ్యము, అమెరికా అధ్యక్షుడు ఆయన గౌరవించిన తీరు, మన దేశం యొక్క ప్రాధాన్యత ప్రపంచ దేశాల్లో ఎలా పెరుగుతుందన్న దానికి తార్కాణము. దానితో పాటు శ్రీ డొనాల్డ్ ట్రంప్ గారు, ప్రధానమంత్రి గారు ఈ 3 ఏళ్లుగా సాధించిన విజయాలను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. దానితో పాటు అవినీతిపై ప్రధానమంత్రి చేపట్టిన పోరాటాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం విశేషంగా నేను భావిస్తూ ఉన్నాను. భారత అమెరికా సంబంధాలు మరింత మెరుగుపడాలని, రెండు కలిసికట్టుగా పనిచేయాలని, తీవ్రవాదము ఉగ్రవాదము పైన కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరాన్ని గురించి ఇద్దరు అధినాయకులు మాట్లాడుకోవడం కూడా జరిగింది. వారిద్దరు కలిసి సంయుక్త పత్రికా విలేకరుల సమావేశం కూడా ఈ విషయాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం మనకు అర్థమవుతుంది. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి నిరుద్యోగికి అర్హత ఆధారంగా ఉపాధి కల్పిస్తామన్నారు సీఎం చంద్రబాబు. వారికి నిరుద్యోగ జీవన భృతి ఇస్తామన్నారు. ఏ రాష్ట్రానికి లేనటువంటి అపార అవకాశాలు మనకున్నాయన్నారు. యువత శక్తిని వినియోగించుకుంటే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలుస్తామన్నారు. ఐటీ, పారిశ్రామిక సంస్థలకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనకు చెప్పాలని, అందరూ సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు బాబు. తొందరలోనే మేము అన్ఎంప్లాయీస్ కూడా ఏదైతే నిరుద్యోగ భృతి కింద, నేను దానికి ఎగ్జాక్ట్ వర్డ్ ఇంకా డిసైడ్ చేయలేదు. నా ఆలోచన ఒకటే, ఎవరైతే డిగ్రీ చేసి ఇంటి దగ్గర ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంత డబ్బులు ఇచ్చి, హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి, వాళ్ళ యొక్క క్రియేటివిటీ పెంచి, ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చేటికి చేయాలనుకుంటున్నాం. దానికి ఒక స్కీమ్ కూడా వర్కౌట్ చేస్తాం. రెండోది, మీరు ఆలోచించాల్సింది, మీరు కూడా స్టూడెంట్స్ని అప్రెంటిస్గా తయారు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఎంఎస్ఎంఏలు పెద్ద ఎత్తున ఈ యొక్క యంగ్స్టర్స్ని, చదివే పిల్లలను కానీ చదువు అయిపోయిన పిల్లలను కానీ ట్రైనింగ్ ఇవ్వడం, స్కిల్ డెవలప్మెంట్ చేయడం, మీ యొక్క సిమిలర్ లైన్స్లో ఉంటే వాళ్ళు కూడా పెట్టుకుని మీరు చేయగలిగితే. ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదన్నారు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా. కృష్ణా డెల్టాకు నీళ్లిస్తే జగన్కు కడుపు మంట ఎందుకని ఆయన ప్రశ్నించారు. పట్టిసీమ అనవసరమన్న జగన్ ఇప్పుడు రైతుల కళ్లలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి ఏమంటారని దేవినేని ప్రశ్నించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 6018 క్యూసెక్లు గోదావరి జలాలు, 182 కిలోమీటర్లు మెట్ట ప్రాంతాల్లో, వెస్ట్ గోదావరి జిల్లాలో
కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతాల పొలాలను తడుపుకుంటూ భూగర్భ జలాలను పెంచుకుంటూ ఆ ప్రాంత రైతాంగ పంటలకు నీళ్లు ఇస్తూ ఇవాళ పట్టిసీమ పరుగులు ప్రకాశం బ్యారేజీకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కుతా ఉన్నారు. ఎందుకు నీకింత తొక్త, ఎందుకు నీకింత కడుపు మంట, ఎందుకు నిప్పులు పోసుకుంటున్నావు, ఎందుకు చూడలేకపోతున్నావు అభివృద్ధిని? ఇవన్నీ కూడా వాస్తవాలు. ఏ డ్యాములో ఎంత వరద ప్రవాహం ఉంది, ఏ డ్యాముకి ఎలా. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ విజయం ఖాయమన్నారు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రిగా రాజమండ్రిలో పర్యటించిన ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. పలు పథకాల అమలు తీరులో నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేఈ. విశాఖ భూ స్కాంపై సిట్ నివేదిక వచ్చాక ప్రతిపక్షాలు స్పందిస్తే బాగుంటుందని అన్నారాయన. వినియోగదారులను మోసం చేసే కంపెనీలు, ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. విజయవాడలో గ్యాస్ ఏజెన్సీల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి నేరుగా వినియోగదారులకు ఫోన్ చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి రకరకాల పేర్లతో అధిక ధరలు వసూలు చేస్తున్నారని, గ్యాస్ సిలిండర్లలో కూడా 200 గ్రాముల నుండి 2 కేజీల వరకు తక్కువ వస్తున్నట్టు గుర్తించామని, ఏజెన్సీలపై, గ్యాస్ సప్లై కంపెనీలపై కేసులు నమోదు చేస్తామన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. కడప జిల్లాలోని చెన్నూరు, చిన్న మాచుపల్లెలో రహదారి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ టోల్ గేట్ ఎదుట వైసీపీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో కడప, కమలాపురం ఎమ్మెల్యేలు, నగర మేయర్, కార్యకర్తలు పాల్గొన్నారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తి చేయాలంటూ నినాదాలు చేస్తూ టోల్ వసూళ్లు అడ్డుకుని రాకపోకల్ని నిలిపివేశారు నేతలు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం నిలిచిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. విశాఖ మన్యంలో సీజనల్ వ్యాధులు గిరిజనులను వణికిస్తున్నాయి. గ్రామాలకు గ్రామాలే జ్వరాలతో మంచమెక్కుతున్నాయి. పాడేరు ఆసుపత్రిలో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇక మలేరియా, టైఫాయిడ్ ఒకేసారి అటాక్ చేయడంతో అడవి బిడ్డలు అర్థాంతరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గత ఏడాది 4500 మలేరియా కేసులు విశాఖ ఏజెన్సీలో నమోదయ్యాయి. అయితే ఈసారి కేసుల తీవ్రత అంతకంటే ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఒక్క పాడేరు ఏరియా ఆసుపత్రిలోనే ప్రస్తుతం 1300కు పైగా మలేరియా జ్వరాలు రిజిస్టర్ అయ్యాయి. మన్యంలో వచ్చే 3 నెలలు ఎంత ప్రమాదకరంగా ఉండబోతోందో ఈ కేసుల తీవ్రత చెబుతోంది. ఏటా వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నా వైద్య ఆరోగ్య సిబ్బంది తీరులో మాత్రం మార్పు రావటం లేదు. మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో దోమల నివారణ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా ప్రణాళికలు రూపొందించలేదు. మారుమూల గ్రామాలకు మలేరియా నివారణ సిబ్బంది వెళ్లడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దోమతెరల పంపిణీ కోసం భారీగా నిధులు విడుదలవుతున్నా మన్యంలోని అనేక గ్రామాలకు 2 ఏళ్లుగా అందటం లేదన్నది మరో విమర్శ. దాంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయని ఆరోపిస్తున్నాయి ఆదివాసీ సంఘాలు. విశాఖ ఏజెన్సీలోని ఆంథ్రాక్స్ జాడలు కనిపించిన గ్రామాల్లో భూసార పరీక్షలు చేస్తున్నట్టు చెప్పారు మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆంథ్రాక్స్ నివారణ కోసం గ్వాలియర్ నిపుణుల బృందంతో అధ్యయనం చేస్తున్నామని, అలాగే ఏజెన్సీలో ప్రత్యేక వైద్య బృందాలను నియమించామని వివరించారు. విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న ఆంథ్రాక్స్ బాధితుల్ని పరామర్శించారు గంటా. చాప్రాయ్ ప్రాంతంలో మలేరియా జ్వరాల వల్ల ఎవరూ చనిపోలేదని స్పష్టం చేశారు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్. చనిపోయిన ఆవు అవశేషాలు ఉన్న నీటిని తాగటం వల్లే బాధితులు చనిపోయారని వివరించారు. 60 కుటుంబాలు మాత్రమే చాప్రాయిలో ఉన్నాయని, కొండ ప్రాంతాల్లో ఉన్న వారికి వైద్య సదుపాయాలు అందించడం కష్టంగా మారిందని చెప్పారు మంత్రి. జీఎస్టీ నుంచి టెక్స్టైల్ రంగాన్ని మినహాయించాలని వ్యాపారులు డిమాండ్ చేస్తూ ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు బంద్ను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు తమకు ట్యాక్స్ మినహాయింపు ఉందని, జీఎస్టీతో తాము నష్టపోతామని అంటున్నారు. హైదరాబాద్లో జీఎస్టీకి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని అంటున్నారు వ్యాపారస్తులు. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. కాన్పుకు వచ్చిన గర్భిణులను తిప్పి పంపడంతో ఆసుపత్రి ఎదుట నిండు గర్భిణులతో పాటు వారి బంధువులు ఆందోళనకు దిగారు. నొప్పులతో తల్లడిల్లిపోతున్న తమను పట్టించుకునే నాథుడే లేడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమర్జెన్సీ అయితే మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి వెళ్లమంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్కు స్థానికంగా ప్రైవేట్ ఆసుపత్రి ఉందని, దానిపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ ఆసుపత్రి విధులపై లేవని ఆరోపిస్తున్నారు స్థానికులు.
అనంతపురంలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణాల్ని బలి తీసుకుంది. అనంతపురం వంకరాజు కాలువకు చెందిన రామాంజనేయులు తన భార్య స్వప్నను డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాడు. అడ్మిట్ అయిన 3 రోజులకు స్వప్నకు సిజేరియన్ చేశారు డాక్టర్లు. 4 రోజుల తర్వాత ఆమె పరిస్థితి విషమమై చనిపోయిందని చెప్పారు. సిజేరియన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ సోకుతోందని, తమనెవరిని స్వప్నను చూడటానికి అనుమతించలేదని మృతురాలి అన్న చెబుతున్నాడు. సిజేరియన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు డాక్టర్ 2-3 సార్లు మాత్రమే వచ్చి తన చెల్లెల్ని చూసిందని, తన చెల్లి చావుకు కారణమైన డాక్టరే కారణమంటున్నాడు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు మృతురాలి అన్న. లండన్లో బోనాల సందడి మొదలైంది. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు, లష్కర్ బోనాలకు ఏమాత్రం తీసుకోకుండా ప్రవాస తెలంగాణ బిడ్డలనే కాకుండా స్థానికుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్సవాలు జరుపుకోవటం ఆనందంగా ఉందని అన్నారు ఇండియన్ హైకమిషన్ ప్రతినిధి విజయ్ వసంత. ఆడబిడ్డలందరూ బోనాలతో లండన్ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరును ప్రశంసించారు. ఓ పక్క వ్యక్తిగతంగా రోజువారీ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ మన సంస్కృతిని విదేశాల్లో సైతం ఎలుగెత్తి చాటడం గర్వంగా ఉందన్నారు. ఢిల్లీలో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ సింహవాహిని మహంకాళి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను దేశానికి చాటి చెప్పేలా బోనాల సంబురాలను నిర్వహించారు. ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు అమ్మవారి ఘటాన్ని ఊరేగించారు. డప్పు దరువు మధ్య పోతరాజు విన్యాసాలు అలరించాయి. ఈ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అమ్మవారి ఘటాన్ని తెలంగాణ భవన్లో ప్రతిష్ఠించారు.